సర్వప్రథంలో ఓబీసీ సోదర సోదరీమణులకు మర్యాదను, హక్కులను కల్పించాలని పిలుపుతో ఒక ప్రజా చైతన్య ఉద్యమాన్ని ప్రకటించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఉద్యమం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన ప్రక్రియ పూర్తయ్యాకే పోటీలు నిర్వహించాలని, జనాభా పరిమాణం ప్రకారం ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సాధించాలని ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు నాయకులు చెప్పారు. కడప కార్పొరేషన్లో జరిగిన అసమంజస నష్టాలను, స్థానిక స్థానాల లోకాలను మెరుగుపరచాలని, ప్రతి బీసీ కుటుంబానికి న్యాయమైన భాగస్వామ్యాన్ని ఇవ్వాలని వారు వ్యతిరేకపడ్డారు. పార్టీ కార్యాధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, లాయర్లు, మేధావులు మరియు ఇతర సహృదయ ఓసీ నేతలతో కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆహ్వానించారు. ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఇస్తానే ఆ నివేదికను చెత్తబుట్టలో వేశారు. దాని తర్వాత మళ్ళా 1979వ సంవత్సరంలో మండల్ కమిషన్ వేశారు. మండల్ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అన్ని అడ్డంకులు దాటుకొని 13 సంవత్సరాలు అంటే 1992వ సంవత్సరం నుంచి ఓబీసీ రిజర్వేషన్ మాకు అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఆర్టికల్ 243D ద్వారా మాకు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమల్లో ఉంది. మాకు ఆ రోజు నుంచి 34% రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఆ దామాషా పద్ధతిన కడప కార్పొరేషన్లో మాకు 17 సీట్లు రావాలి. అందులో లాస్ట్ 2 టైమ్స్ జరిగినటువంటి ఎన్నికల్లో మాకు కేవలం 9 సీట్లు ఇచ్చి 8 సీట్లు ఇతరులకు కేటాయించారు. దానికి కారణం 2007లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో 23 ద్వారా ముస్లిం సోదరులకు విద్యా ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, కొంతమంది నాయకులు వాళ్ళ అత్యుత్సాహం వల్ల, వాళ్ళు చేసిన తప్పు వల్ల ముస్లిం సోదరులను బీసీ ఓటర్లుగా పరిగణించడం వల్ల మాకు 8 సీట్ల నష్టం జరిగింది. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు 2010లో జీవో నెంబర్ 23ను ఆర్టికల్ 15(1) ద్వారా మతపరమైన రిజర్వేషన్స్ చెల్లవని చెప్పి కొట్టేసింది కోర్టు. తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వచ్చేసి కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది, జరుగుతుంది. సో ఈ విషయంలో మా నినాదం ఏంటంటే మేమెంతో మాకంత. భారత రాజ్యాంగం అందరికీ సమానమే అంటారు కదా. మరి సమానం అన్నప్పుడు 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వస్తే ఈ దేశంలో 60% పైచిలుకు ఉన్నటువంటి మాకు ఎందుకు రిజర్వేషన్స్ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఏదైనా ఒకటి సాధించుకోవాలంటేనే మాకు ఆ రిజర్వేషన్ సాధించుకునేకి 45 సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. అటువంటి దానికి తూట్లు పడుస్తున్నారే 34% కూడా. మేము 60% పైచిలుకు ఉన్నాం. అదే మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కులగణన జరగలేదు. మొదటి కులగణన బీహార్ రాష్ట్రంలో జరిగింది. జరిగితే మేము 63% పైచిలుకున్నామని చెప్పి అధికారికంగా లెక్కలు ధృవీకరించారు. అదేవిధంగా మన పక్క రాష్ట్రం తెలంగాణలో కులగణన జరిగితే 60% పైచిలుకున్నామని చెప్పి చెప్పారు. ఇంకా వాళ్ళు లెక్కలు బయట పెట్టలేదు. అక్కడ కూడా మాకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఏం మాకు ఈ దౌర్భాగ్యం? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 34%లోనే ఎందుకు కోత విధిస్తున్నారు? ఈ విషయంలో నేను అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నాను. కూటమికి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ అయితేమి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం అయితేమి, జనసేన అయితేమి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అయితేమి, కమ్యూనిస్టులు అయితేమి, బీసీ రిజర్వేషన్స్ మీద, బీసీస్ మీద మీ స్టాండ్ ఏంతో బహిర్గతం చేయండి. బీసీలకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అందలం ఎక్కిస్తామని చెప్పి మాటలు చెప్పొద్దండి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీ మాటలు విని మేము మోసపోయాం. ఇప్పుడు మేము మోసపోయింది కాక మీ మోసపు మాటలు మేము విని ఇలాగే కొనసాగితే రేపటి మా బీసీ సమాజం మమ్మల్ని క్షమించదు. మా బిడ్డలు నష్టపోతారు. సందుకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మేమెంతో మాకంతా. ప్రస్తుతం జరిగేటువంటి జనగణనలో కులగణన కూడా జరిపి జనాభా దామాషా పద్ధతిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రాజకీయ పార్టీలు మీరు బీసీల స్టాండ్ ఎందో బయట పెట్టండి. లేదు మేము మిమ్మల్ని కేవలం కూలీలుగానే చూస్తున్నాము, పల్లకి మోసే సేవకులుగానే చూస్తున్నాము అనే మాట ఉంటే అదైనా చెప్పండి, తప్పేం లేదు. ఎందుకంటే మీ భావం ఏంది అనేది మాకు తెలియాలి. మా భావజాలం బీసీ.
మీ భావజాలం ఏంది బయటికి చెప్పండి. చెప్తే దానికి తగ్గట్టు మేము వివరచన చేసుకుంటాం కదా. ప్రస్తుతం తెలంగాణలో రాజ్యాధికారం దిశగా మా బీసీలు ఉవ్వెత్తన ఉగిసి పడుతుంది ఉద్యమం, ముందుకెళ్తున్నారు శరవేగంగా. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో మేము కూడా ఉద్యమం చేస్తున్నాం. ఇక్కడ బీసీలు అందరం, అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, బీసీ నాయకులు అందరం కలుస్తున్నాం. ఈ ఉద్యమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయబోతున్నాం. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులను, ప్రస్తుత ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తున్నాం. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ సోదరులను వాళ్ళ నాయకులను కలుపుకొని పోతాం. అదేవిధంగా గొప్ప మనసు ఉన్నటువంటి ఓసీ సోదరులను, నాయకులను కూడా మేము కలుపుకొని ముందుకు పోతాం. పోయి మా నినాదం ఒకటి, మేమెంతో మాకంతా. మాకు మా స్థానిక సంస్థల్లో రిజర్వేషనే కాదు, రాజ్యాధికారంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్లో కూడా మాకు మా జనాభా దామాష పద్ధతిన సీట్లు కావాలి. సో ఆ విషయంలో మేమందరం ఏకమవుతున్నాము. మా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూడా. సో అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరూ మా ఉద్యమానికి మద్దతు తెలిపి, ఎందుకంటే మా న్యాయమైనటువంటి కోరిక. మేము ఎవరిని భిక్షం అడగడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ. మా జనాభా దామాష పద్ధతిన మాకు సహాయం చేయండి. ఎప్పుడు మేము పల్లకీ మొయ్యాల్సిందేనా? గతంలో మా పెద్దలు మోశారు, ఇప్పుడు మేము మోస్తున్నాము. రేపు భవిష్యత్తు తరాలు మా బిడ్డలు కూడా మొయ్యాల్సిందేనా? సో వినూత్నమైనటువంటి ఏఐ టెక్నాలజీ మడగల్లోకి వచ్చినప్పుడు కూడా ఇంకా మమ్మల్ని అనగదొక్కడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. ఈ విషయంలో ప్రతి బీసీ సోదరుణ్ణి చైతన్యం చేసి మీ అందరి సహకారం, ఎస్సీ ఎస్టీ ఓసీల సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.